We are indeed grateful to Raju Garu for graciously and readily accepting our invitation and sparing his valuable time. Please, sir. Now I request the guests to be seated. Please, sir. Now, yes, please, children, please be seated. శుభోదయం. గొంతు మధురం, నటన అమోఘం, మాటల్లో ఇంద్రజాలం, పాత్రలను పండించడంలో తిరుగులేనితనం, డబ్బింగ్ రంగంలో 25 వసంతాలు తిరుగులేని ఆ ప్రస్థానం, బుల్లితెర మరియు వెండి తెరలలో వరించిన 5 నందుల పురస్కారం, తెలుగు కళామ్మ తల్లికి ఆయన ఓ వరం, స్వర సామ్రాట్ ఆయన కళా కౌశలానికి ఓ పురస్కారం, ప్రతి సినిమా విజయాలకు వరం ఆయన స్వరం. ఈ గొంతు వెనక ఉన్న మన ముఖ్య అతిథి, మన స్వర సామ్రాట్ శ్రీ శ్రీ ఆర్సిఎం రాజు గారు ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేయడం మనకెంతో ఆనందదాయకం. Please, sir. First of all, I would like to congratulate all house masters and co-curricular activities coordinators. I wish you all the success. And my sincere thanks to Madam, Principal Madam, Binu Jacob Garu, and staff of DAV Public School, non-teaching staff, all PEDs and everybody, and beloved students and parents. Thank you so much. This is the first time I ever had received this kind of honor and respect in my life. I never forget this. The life lo nenu marchipoleenu. Then I had received 5 Nandi awards. Still one Nandi award I had to take from the Andhra Pradesh government, and I already declared, but still didn't receive. నేను నా ఒక సంవత్సరం 2 నంది అవార్డులు ఫర్ టీవీ సీరియల్స్ మొగలి రేపుల్లో నేను ఆర్కే నాయుడికి డబ్బింగ్ చెప్పేవాడిని. దానికి మీ టీచర్స్ బాగా తెలిసే పిల్లలకి తెలియదు. And as well as in the same year, Nenu received a film Nandi Award also by the hands of Bachchan Saab, Amitabh Bachchan garu. అలాంటి అమితాబ్ బచ్చన్ గారికి కల్కి మూవీ మీరు చూసే ఉంటారు. నేను డబ్బింగ్ చెప్పే అవకాశం దొరకడం
nothing but God's grace, Lord Shiva, Goddess Saraswati Mata, and entire universe, my parents, నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నా తమ్ముడు రమణ, మేము పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్గా, నేను తను BFA MFA అక్కడ చేశాడు. ఆ పరిచయంతో అన్న ఇలా రావాలని లాస్ట్ ఇయర్ కూడా అన్నాడు, బట్ అప్పుడు కుదరలేదు. ఈసారి కూడా అంటే నేనేమనుకున్నాను, వన్ ఆఫ్ ద గెస్ట్ అనుకొని నేను వితౌట్ ప్రిపరేషన్ వచ్చాను. కానీ ఇంత పెద్ద ఆనర్, ఇంత పెద్ద రెస్పెక్ట్, ఇంత పెద్ద వెన్యూ నాకు దొరుకుతుందని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వీణు మేడం. అండ్ DAV పబ్లిక్ స్కూల్స్ ఆల్వేస్ ఎందుకు టాప్లో ఉన్నాయి అని అంటే, టుడే ఐ కేమ్ టు నో దట్ ఎలాంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేకుండా పిల్లలకి చదువుతో పాటు ఉన్నత సంస్కారం, సాహిత్యం, సంగీతం, సంస్కృతిని నేర్పిస్తున్నారు. కాబట్టి DAV పబ్లిక్ స్కూల్స్ ఈ స్థాయిలో ఉన్నాయని నాకు తెలియదు. రియల్లీ చాలా టాలెంటెడ్ చిల్డ్రన్స్ ఉన్నారు ఇక్కడ. మేడం చెప్తూ ఉన్నారు, వాళ్ళు చాలా చాలా కాంపిటీషన్స్ లో ఓన్ ద ప్రైజెస్. అండ్ యాజ్ వెల్ యాజ్ స్టడీస్ లో కూడా లాస్ట్ ఇయర్ మన బ్రాంచ్ స్టూడెంట్స్ అన్నది టాప్ స్టూడెంట్స్ గా నిలబడడం అనేటటువంటిది నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ప్రౌడ్. మీరు కూడా మీ భవిష్యత్తులో అద్భుతమైన ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలియజేసుకుంటూ, ఎట్ ద ఏజ్ ఆఫ్ 10, 11, 12 years లోనే నేను మా ఊరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వనపర్తి, అక్కడి నుంచి నేను ఆల్ ద వే బాల వినోదం, బాలానందం ఆల్ ఇండియా రేడియోలో మీలాంటి చిన్న వయసు నుంచి నేను ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా రేడియో ఆఫ్ హైదరాబాద్లో ఇస్తూ ఈ స్థాయికి రావటం అనేటటువంటిది గాడ్స్ గ్రేస్. మీరందరూ కూడా తెలుగు భాష, అట్లాగే మన జాతీయ రాష్ట్ర భాష అయిన హిందీ భాష, అలాగే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ భాష, వీటన్నిటిని నేర్చుకోండి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా యు ఆర్ ద బెస్ట్ అవుతారు. రీసెంట్లీ వీ హ్యావ్ అటెండెడ్ గౌరవశ్రీ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి బర్త్డే ఫంక్షన్ కి జస్ట్ July 7th అయితే 6th మమ్మల్ని సార్పించారు. ఆయన డాక్యుమెంటరీ నేను చేశాను. నేను బేసికల్ ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్. ప్రపంచ ధ్వన్యంకరణ సామ్రాట్ డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ గారు పద్మశ్రీ, ఆయన శిష్యుణ్ణి. నేను తెలుగు యూనివర్సిటీలోని డిప్లొమా ఇన్ మిమిక్రీలో 1 year ఇన్స్ట్రక్టర్గా కూడా ఉన్నాను. వెంకయ్య నాయుడు గారు ఒక మాట అన్నారు మొన్న, మాజీ ఉపరాష్ట్రపతి గారు, ఆయన వాయిస్లోనే చెప్పడానికి ట్రై చేస్తాను. మన తెలుగు భాష, తెలుగు యాస, మన గుడికారాలు, స్వచ్ఛమైన మన తెలుగు వంటకాలు ఇవన్నీ కూడా మనం వాడాలి. ఈరోజు చూస్తే స్విగ్గీ, జొమాటో ఇవన్నీ టమాటో ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ యోగా ఫర్ యువర్ బాడీ, నాట్ ఫర్ మోడీ. అండ్ చాలా చమత్కారంగా ఉంటారు. అట్లాగే ఇంకొకటి అన్నారు, ఫస్ట్ లెర్న్ యువర్ మదర్ టంగ్, నెక్స్ట్ బ్రదర్ టంగ్, ఆఫ్టర్ ఎనీ టంగ్ అని రీసెంట్గా ఆయన చెప్పారు. వచ్చినప్పుడు ఒక చక్కటి శ్లోకం విన్నాము. మీకు తెలియదు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ, అలాంటి కైండ్ ఆఫ్ ఒక శ్లోకాన్ని కూడా మీరు వినిపించారు. అంటే మన జీవనాడిని వదలకుండా, సంస్కృతిని, సంప్రదాయాన్ని వదలకుండా ముందుకు వెళుతున్నారు. ఇలాంటి సమాజమే కావాలి, ఇలాంటి స్కూల్సే కావాలి, ఇలాంటి పిల్లలే కావాలి, మనకి ఇలాంటి టీచర్లే కావాలి. మీకంటే నాకెంత సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చారంటే మీరు, నేనేదో ఒక పెద్ద VIP అయిపోయిన ఫీలింగ్ వచ్చింది ఈరోజు. బట్ కాదు, నేను ఇంకా లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉన్నాను. ఇంకొక తర్వాత ముఖ్యంగా బీరు మేడం గారు చెప్పారు, కల్చరల్ యాక్టివిటీస్ అనేటటువంటి, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటటువంటివి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఏ సమాజమైనా ఒక సాంస్కృతిక విప్లవం లేని, లేకపోతే ఒక సాంస్కృతిక రంగం లేని ఒక దేశం నిర్జీవం. మనకు చదువు ఎంత ఇంపార్టెంటో, కల్చరల్ కో కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చదువు అనేది నీ జీవన మనుగడకైతే, ఈ కళలు అనేవి నీ జీవితానికి. మీరు యమదొంగ సినిమా చూసే ఉంటారు. అందులో సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడేటప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారికి నేను డబ్బింగ్ చెప్పాను. ఆ డైలాగ్, ఏం మనవడా
ఎలా ఉన్నారు మన తెలుగింటి ఆడపడుతులు తమ్ముళ్ళు? నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, నీకు ఓటమే అని. అలాగే మిమ్మల్ని భయప్రాంతం చేసిన ఒక సినిమా ఉంది. ఒకప్పుడు అంటే ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకైతే తెలిసి వాళ్ళు 1వ తరగతిలోనో ఫస్ట్ సెకండ్లోనో ఉన్నప్పుడు ఒక చంద్రముఖి, ఒక అరుంధతి అయితే భయపడేవాడు. అరుంధతిలో నా సీనియర్స్ గ్రేట్ మాస్టర్ సాయి కుమార్ గారు మాకు డబ్బింగ్ లెజెండరీ పర్సనాలిటీ. ఆయన తర్వాత ఇంకొక సూపర్ ఆర్టిస్ట్ ఉన్నారు రవిశంకర్ గారు, ఆయన బ్రదరు. ఒక డైలాగ్ నేను చెప్పొచ్చు అంటే, అరుంధతి సినిమాలో అది ఆల్ లాంగ్వేజెస్ కూడా రిలీజ్ అయింది. నేను వేరే లాంగ్వేజెస్ నుంచి తెలుగులోకి రీసెంట్గా కన్నూరు స్క్వాడ్ మమ్ముట్టి గారికి, నేరు మోహన్ లాల్కి, చాలా సినిమాకి పెద్దంతా సురేష్ గోపి, చాలా మందికి, అట్లాగే తమిళ సూపర్ స్టార్స్కి రీసెంట్గా అర్జున్ గారు కూడా ఒక సినిమా చెప్పడం జరిగింది. సో అందులో మా గురువు గారు అఘోరాకి చెప్తే నేను అందులో ఒక డ్రైవర్ క్యారెక్టరు, అతను ఆ అరుంధతి హౌస్ లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఆ సంభాషణ ఎలా ఉందో చెప్తాను నేను. అరుంధతి, నేనమ్మా నీ పాద పశుపతి వచ్చి సమాధిని భద్రపడి నన్ను బయటికి నీకు పెళ్ళ నన్ను చంపి ఈ సమాధి లేకుండా పెట్టిన నిన్ను వదలకుండానే వదలా. పదని తీర్చుకుంటా. DAV పబ్లిక్ స్కూల్కి మళ్ళీ వస్తా. Our chief guest with the shawl. Memento. And our DAV United Magazine. DAV పబ్లిక్ స్కూల్ ఎన్నో విజయాలను, ఎంతో మంది విజేతలను తయారు చేసిన స్కూల్ DAV పబ్లిక్ స్కూల్. ఆటపాటల్లోనూ, కళల్లోనూ, చదువులోనూ ఇలా ఒకటేమిటి, అన్ని రంగాలలో తనదైన ముద్ర వేసి పోయిన విద్యా సంవత్సరం సాధించిన విజయాలు చెరగని ప్రభంజనం. భవిష్యత్తులో కూడా మరెన్నో ప్రభంజనాలను సృష్టించి DAV చరిత్రను తిరగరాయాలని ఆశిస్తున్నాం.